మేమిక్కడికొచ్చిన కొత్తలో చికెన్ షాప్‌కి వెళ్లి కేజీ చికెన్ అడిగితే ఇవ్వమన్నారు. ఇదేంటి మేము కేజీయేగా అడిగాం. హాఫ్ కేజీ, పావు కేజీ అడగలేదు కదా! అని అంటే, ఫుల్ కోడయితేనే ఇస్తామన్నారు. సర్లే అని వేరే షాప్‌కి వెళ్ళాం. అక్కడ గూడా సేమ్ అలానే అన్నారు. అప్పుడు అర్థమైంది. కేరళలో మనకి చికెన్ గావాలంటే ఫుల్ కోడి వెయిట్ చూసి తీసుకోవాలి. విడిగా అయితే అమ్మరు. పోనీ ఆ కోళ్ళేమన్నా చిన్నగా ఉంటాయా అంటే, ఒక్కో కోడి 2 కేజీలు తక్కువైతే ఉండదు. ఇంక చికెన్ గాబట్టి కాంప్రమైజ్ అవ్వక తప్పలేదు. మా ఇంట్లో అయితే వీక్లీ చికెన్ ఉండాల్సిందే. లేదంటే అస్సలు ఉండలేం మేమైతే. ఇంక చికెన్ తెచ్చుకున్నప్పుడల్లా ఇలా 2 కేజీస్ కోడినే తీసుకొని తెచ్చుకుంటాము. సండే ఏమో ఏవో కొన్ని వెరైటీస్ చేస్తూ ఉంటాను. మండే ఏమో శివయ్య పేరు చెప్పి తినం. ట్యూస్‌డే మళ్ళీ ఏదో ఒక వెరైటీస్ అయితే చేస్తూ ఉంటాను. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా! ఈ సండే చికెన్ తెచ్చుకుంటే ఒక్కసారి ఈ స్టైల్‌లో చికెన్ కర్రీని చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కేరళలో అయితే రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో, డైలీ రైన్స్ పడుతూనే ఉంటాయి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొస్తే ఒక్కసారి కర్రీ చేసి పెట్టారంటే ఈ కర్రీకే కాదు మీకు కూడా ఫ్యాన్ అవ్వాల్సిందే. నిజంగా అంత బావుంటుంది మరి.